హాయ్ నమస్తే, నేను మీ రాచకొండ. వెల్కమ్ టు మన తెలంగాణం. మన తెలంగాణలో ఇవాళ నేను తెలంగాణ ఉద్యమ గాయకుడు, తెలంగాణ కోసం పోరాడిన పాటలు పాడుతూ పాటతోనే నా తెలంగాణ కావాలని జై తెలంగాణ అంటూ జంగు నడిపిన తమ్ముడు జూపాక శివ మన ముందున్నాడు. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. తమ్ముడు ఏంటి ఈ మధ్య పాటల ప్రస్థానం, అట్లనే మీ టీఎస్ఎస్ నౌకరీ అంతా కులాసేగా? చాలా కులాసా అన్న, బాగుంది. ఫైన్ ఫైన్, బాగుంది. యా, మన తెలంగాణలోకి నిన్ను పట్టుకొని రావాలి. ఎట్లయినా తమ్ముడు శివని అంటే నీ వాయిస్ అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం, ఆ తర్వాత ప్రపంచానికి తెలిసిన గొంతుగా కూడా బాగా ఇష్టం. సో ముందు ఒక పాట, నీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేసి మన తెలంగాణలోకి వెళ్ళిపోదాం. ఓకే, తప్పకుండా. ముందు ఒక అమ్మ పాట పాడుతున్నా. యా. పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి, జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా. సూపర్ సూపర్. ఈ పాట సాయి చందన్న పాడట్లేదు? అదే, ఈ పాట పత్తిపల్లి తిరుపతి రాస్తే సాయి చందన్న పాడిన. ఎస్, అదే నేను విన్న పాట. అంటే నీకు కూడా బాగా ఇష్టమైన పాట. అవునవును. ఎస్, అంటే ప్రధానంగా జూపాక శివ అనగానే అంటే మీ జిల్లా ప్రాంతంలో తెలంగాణ పోరాటం కానివ్వండి, ప్రజా పాటలు ఇవన్నీ ఉంటాయి తమ్మి. అవును. బట్ ఈ మధ్య పర్టికులర్గా తెలంగాణ సమాజానికి బాగా కొట్టొచ్చినట్టుగా అనిపించిన పాట వెలిశాల పాట. రైట్. లీడే దుమ్ము లేపినావు. ఎవరితను అంటే నాకు తెలిసిన పాట అది వేరే. అవును, నేను నీకు మన పరిచయం మళ్ళీ మాట్లాడుకున్నా. బట్ వెలిశాల పాట చాలా మందికి వెల్వేట్ చేసింది. నేను అవును అవును ప్రతి పల్లెకు వెళ్ళనిచ్చింది, ప్రతి ఇల్లుకు వెళ్ళనిచ్చింది, ప్రతి సెల్లుకు ఫుల్ కిక్కునిచ్చింది. అవును. సో ఆ వెలిశాల పాట కూడా మనం ఒకసారి దుమ్ము లేపుదాం. ఓకే. యా. ఆ తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాల, నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల. తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాల, తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు. ఉయ్యాల రూపావు, జంపాల రూపావు, ఉద్యమాల ఉగ్గు భూవను పెట్టావు. ఎండిన కొలే ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాల. అంటే ఇది ఒకటే నువ్వు వాడిందే వాడగలుగుతావు, ఇంకో చరణం వాళ్ళేవా మాకు? పాడగలుగుతా. పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తూరు చల్లిన నీ కంట్లో కన్నీళ్లు దాచావు. తడి ఆరిపోనట్టి మన తల్లి చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు. తెలుసుకోమన్నావు, పేదల రాజ్యాన్ని సాధించమన్నావు. తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాల. ఈ పాట రచయిత సురేందర్ కూడా మన నాకంటే ఇక మా అల్లుడే సుపరిచితం. అట్లే అంటే ఎందుకు నీకు ఆయన పాటలు అంటే ఇష్టమా, ఆయన పాటల్లో ఈ పాట అంటే నీ ఇష్టమా? అంటే మా ప్రాంతంలో జనరల్ గా అప్పుడు చూసి సురేందర్ అన్న పాటలు ఎక్కువగా పాడుకునేది. అంటే నేను స్కూల్ కాలేజ్ ఉన్న రోజులలో ఆడియో క్యాసెట్ మీద రచన సురేందర్, గానం గర్జన, వడ్లకొండ అనిల్ అంటే నేను కొనుక్కునేది. క్యాసెట్లు కొనుక్కొని వాక్మెన్ పెట్టుకొని ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఉన్నారు. అవునవును. అట్లా సురేందర్ అన్న పాటలు బాగా వినటం వల్ల ఈ పాటల మీద ఒక మంచి అది ఉంది. అనుకోకుండా కోఇన్సిడెంట్ అది మేమే పాడాల్సి వచ్చింది, అది ఇంకా సంతోషం. అంటే ఈ పాట విన్నప్పుడు, నీ వర్షన్ విన్నప్పుడు ఏమన్నాడు సురేందర్? చాలా హ్యాపీగా, అంటే ఇప్పుడు సురేందర్ అన్న బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పాడతా అంటే ఎదురుగానే కూర్చున్నాడు. ఓకే. మేమంతా ఒక టీమ్గా వర్క్ చేసినాం. 1 by 1 పాడుతుంటే బాగా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అంటే నిన్ను అప్రిషియేట్ చేసింది ఉంటుంది కదా? చాలా చాలా చేసింది. ఆయన పాటల్లో అంటే నిన్ను బాగా ముందుకు ఈ పాట కాకుండా నిన్ను ఇన్స్పైర్ చేసి లేదా ఫస్ట్ నువ్వు విన్న పాట? సురేందర్ అన్న రాసిన పాటలు చాలా చాలా పాడుకున్నాం. అమ్మ పాట కావచ్చు, రైతుల పాట కావచ్చు, అట్లా పాట
ఇప్పుడు నవమాసాలు మోసిన తల్లి అనే పాట అది చాలా ఇష్టమైన పాట. ఓకే. అది ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. కాబట్టి నేను ఆ పాట పాడలేను. మిఠపల్లి పాటల్లో నాకు కూడా బాగా నచ్చిన పాటలు ఉంటాయి కొన్ని, అంటే నేను ఎక్కువ ప్రేమించేటివి. అందులో ఎవర్ గ్రీన్ అల్టిమేట్ అనిపిస్తుంది పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే. గర్జనన్న ఆయన కాంబినేషన్ చాలా ఇష్టం నాకు, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో. సేమ్ ఆ ఫ్లేవర్ లో నువ్వు మళ్ళీ వాడుతూ ఉంటావు, నువ్వు వాడుతుంటే నాకు అదే అనిపిస్తుంది. సో ఒకసారి పండు వెన్నెల పాట మన తెలంగాణ కోసం వాడు. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, మా కాలు కదపలేమంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ వడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. అయితే ఇలాంటి పాటలు చాలా మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన. అట్లా పల్లె పాటలు విని విని అప్పట్లో మళ్ళా పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయమ్మో, అవి కోరాసిస్తాయమ్మా, కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయమ్మో, అవి గంతులేస్తాయమ్మా, పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయమ్మో, అవి కోరాసిస్తాయమ్మా, కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయమ్మో, అవి గంతులేస్తాయమ్మా, ఐటి భూని మా చెరువు నిండి నిరుమత్తడి రాళ్ళ ముద్దాడి మురిసే పల్లె పాట వాడితే, పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయమ్మో, అవి కోరాసిస్తాయమ్మా, పొద్దెల్ల పనులు చేసి ప్రాణాలు అలసి సొలసి వలయతను మరిసిపోను ఊరువాడ అంతగలసి, మన ఊరి మధ్యలోనా కచ్చీరు గడ్డ కాడా వీరబ్రహ్మము గారి చరితో వినితరించేటి మురిసే, సుఖ సంతోషాల సిరి సంపద గల్ల పల్లె పాట వాడితే, పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయమ్మో, అవి కోరాసిస్తాయమ్మా. సూపర్ సూపర్, నిజంగా బాగా పాటలు విని విని ఉన్నాం కాబట్టి కొంచెం మాకు. అవును, అండ్ అదొకటే కాదు, ఎందుకు కొంత నీ గొంతు నుంచి ఈ మధ్య నేను విన్నా, అంటే ఒక రివల్యూషన్ ఫ్లేవర్ ఉంటుంది అది పాట, తుపాకి వేల్చినట్టు దన 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 ఉరుకుతూ ఉంటుంది అమరవీరుల పాట అది. ఎందుకంటే చాలా అంటే వెలిశాల పాట కన్నా ముందే వచ్చింది అనుకుంటున్నాను నేను ఆ పాట. రికార్డు మాత్రం వెలిశాల పాట కన్నా ముందే అయింది, చాలా మంచి ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అసలు ఎవరిది ఎవరి ఈ పాట పాడింది అని వెతికి నన్నే అడిగిన వాళ్ళు ఉన్నారు, ఎవరతను అని. నేను 1-2 సార్లు చెప్పిన నీకు తమ్ముడు ఫీడ్బ్యాక్ ఇట్లా. సో ఆ పాట కూడా నాకు అంటే యాక్చువల్గా అంటే పాతది ఉందేమో కానీ మళ్ళీ నువ్వు వాటములానా కొత్త అందం వచ్చింది ఆ పాటకు. ఆ చేయించిన భాస్కర్ అన్నకు కానీ పాడిన నీకు కానీ ప్రజల తరపు నుంచి నేను ధన్యవాదాలు చెప్తా. నిజంగా ఒక్కసారి ఆ పాట పాడుతా. యాక్చువల్లీ ఇది వెన్నెలన్న రాసిన పాట. అవునవును, వెన్నెల సరదాగా నాతో చాలా బాగుంటాడు వెన్నెలన్న. ఓకే. అయితే సరదాగా టీ తాగుతున్న సందర్భంలో నేనే చెప్పిన, అన్న ఈ పాట చాలా ఇష్టమైన పాట, అవకాశం ఉంటే ఒకసారి రికార్డ్ చేయండి అన్న, బాగుంటుంది అని అంటే, ట్రాక్ రెడీ ఉంది ఎవరో ఎందుకు నువ్వే పాడతావా అని అన్నాను. అంటే నేను చాలా ఇష్టపడ్డ పాట, పాడదాం అని ఫస్ట్ భయం వేసింది నాకు. అంటే ఎంతగానో ఇష్టపడ్డ పాట కదా, ఒకవేళ అంత న్యాయం చేయకపోతే బాగోదు అనుకున్న సందర్భంలో, పర్లేదన్నా మీకు నచ్చితే ఉంచండి లేకపోతే తీసేయండి, పాట బ్రతికుండాలే, అది నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పాట, మళ్ళీ నేను పాడటం వల్ల దాని స్థాయి తగ్గకూడదు అన్న తర్వాత సో చాయ్ తాగుతూ ఛాన్స్ కొట్టేసిన, చాయ్ తాగుతూ ఛాన్స్ కొట్టేసిన. అంతే కదా. అవునా, పాడదాం ఒకసారి పాడదు. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ, వీరశూరులేరమ్మ, ఏ ఊరికెళ్ళిపోయినారో, ఏ పల్లెకు చేరుకున్నారో, ఏడేడ తిరుగుతున్నారో, తిరిగి తిరిగి అలసి నిద్రపోయినారో,
కొండా కోనలు దాటి కోయా గుడెము దాటి వాగు వంకలు దాటి అడవి అందాలు దాటి ఏడేడ తిరుగుతున్నారో తిరిగి తిరిగి అలసి నిద్రపోయినారో ఎంత సక్కానుళ్ళు ఎన్నేల లాంటోళ్ళు మా పల్లెకొచ్చి మంచి మాటలెన్నో చెప్పినోళ్ళు మళ్ళొస్తామని చెప్పి వెళ్ళినారు తిరిగి మళ్ళీ మా పల్లెకింక రాలేదు ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మా వీరశూరులేరమ్మా తూటాల మాలలేసి తూపాకి జబ్బకేసి తలములో ముందు నడిచి దండు గట్టి సాగినొల్లు దొరగాళ్ళ దొరకబట్టి కాళ్ళు చేతులిరిసి కట్టి గుండాల గుంపు మీద గురి చూసి కొట్టినొల్లు పాలక వర్గాల పైన కత్తులు మెత్తంగా నూరి దోపిడి దొంగల కుతికేలు తెగ నరికినొల్లు ఎక్కడ ఉన్నారో ఏడేడ తిరుగుతున్నారో ఏ తల్లి చేత బువ్వ ఎప్పుడు తిన్నారో ఎత్తైన కొండలల్లో గిరిజన తండాలల్లో అరణ్య గర్భములో ఎత్తైన కొండలల్లో గిరిజన తండాలల్లో చీకటి పల్లెలకు వెలుగు జిమ్మినొల్లో అరణ్య గర్భములో ఏడాదాగినారో ఆ నింగిలోన తారలై నేలరాలినారో నేలరాలినారో నేలరాలినారో. సూపర్ సూపర్ తమ్మి. ముందుగా వాళ్ళ ఆత్మను వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎవరి కోసం అయితే జీవిస్తున్నారో ఆ అడవి గర్భంలో అంటే చీకటి గర్భంలో ఎక్కడ దాగిరు అని వాళ్ళ తల్లుల కడుపు కోతని చెప్పిన వెన్నెల శ్రీనాథ్ అన్న హ్యాట్సాప్ అండ్ అంతే అద్భుతంగా వాడిన నీకు కూడా హ్యాట్సాప్. థ్యాంక్ యూ. సూపర్. ఎందుకంటే ఇవి ప్రాణం పెట్టి పాడుతున్నప్పుడు ప్రాణాల కోసం అంటే వాళ్ళు పణం పెట్టి ఉద్యమం చేస్తారు, అంతే పణం పెట్టి ఆత్మను పెట్టి పాడినావు చూడు. అక్కడ నిజంగా ఈ పాట విన్న ప్రతి తల్లిదండ్రి అట్లా ఇప్పుడు నీది ప్రేమ వివాహం అని విన్నా. నిజంగా ఈ పాట పాడిన తర్వాత నేను ఎంత భయపడ్డానో. వెన్నెల శ్రీనాథ్ అంటే వెన్నెల శ్రీనాథ్ అన్న అంటే కొంత మన ఫోక్ సింగర్స్ బాగాసేపు ఇబ్బంది పెడతా ఉంటాడు సింగర్లు అనే ఒక అపోహ ఎక్కువ ఉంటాయి. అంటే పాట మంచిగా రావడం కోసం దాన్ని పదే పదే చెప్పిపిస్తాడు అన్న. నాకు అప్లాజ్ ఇవ్వలేదు కానీ ఒక్కసారి రికార్డ్ అంత అయిపోయినాక గట్టిగా హగ్ చేసుకొని నా మనసు గెలిచినాను అని చెప్పాను అన్నాడు. సూపర్. చాలా సంతోషం అనిపించింది. అంటే రచయితలు రాస్తారు అంతే ఆత్మ వాళ్ళకు ఉంటది కాబట్టి ఓ పట్టాన్ని ఒప్పుకోరు. ఆ ప్రాసెస్ లో అయి ఉండొచ్చు. ఏ రచయిత కూడా కావాలని సింగర్లని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడు. కానీ తను అనుకున్నది ఒక సినిమా డైరెక్టర్ అయినా తను వచ్చేంత వరకు యాక్టర్లని చేపిస్తా ఉంటాడు, ఇది కాదు ఇంకా కావాలి ఇంకా కావాలనేది. సో అట్లా నీ గాత్ర మాధుర్యం ఆయన ముగ్ధ మనోహని చేసిందేమో. సో అందుకే నాకు డౌట్ వచ్చింది, శివది ప్రేమ వివాహం అన్నారు, ఇట్లా పాట పాడే పడేసినవా? పాటతోటేనా? యాక్చువల్ గా పాటతో కాదు, పాటతోనైతే కాదు ఎగ్జాక్ట్. అంటే ఏంటి మీ ప్రేమకు పునాది? మరి నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్తావు నాకు? పాటే కారణం అయి ఉండొచ్చు కానీ పాటతో మాత్రం తను నన్ను క్లాస్మేటా మీ ఊరా ఎట్లా? జూనియర్. నేను ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఊళ్ళో ఒక రూమ్ రెంట్ తీసుకొని ఆఫీస్ రన్ చేస్తుండే. అట్లాంటి తరుణంలో తను పరిచయం అయింది కానీ పాటతో మాత్రం కాదు. నేను పాట పాడితే నా మొదటి జడ్జి క్రిటిసైజర్ నా వైఫే. ఓకే, పాట బాగుంది పాట బాగాలేదని నిర్మోహమాటంగా చెప్పేస్తే విమర్శకురాలు కూడా ఆమె. అవునవును. యా శివ. అండ్ ఇంకొకటి ఈ పాటకు ముందు నాకు ఒకటి వినపడింది ఏంటంటే జూపాక శివకి అందశ్రీ సార్ ఫోన్ చేసి మాట్లాడిండు అని. అవును అవును అవును. ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు? గంత పెద్ద అయినా నీకెందుకు ఫోన్ చేసిండు అసలు? ఆ ఫోన్ వెనకాల ఒక మంచి నేపథ్యం ఉన్నది. ఏందది? యాక్చువల్గా కరీంనగర్ రోడ్డు పైన బస్సు యాక్సిడెంట్ ఒకటి జరుగుద్ది. ఓకే. చాలా మంది చనిపోయారు. ఎలుకుర్తి హావేలి అనే గ్రామంలో ఒక అబ్బాయి నాగరాజ్ అని ఒక యువకుడు చనిపోయింది. ఓకే. మీకు తెలుసు సుమన్, నెల్లూట్ల తమ్ముడు, నాకు చాలా మంచి మిత్రుడు, నా ఫ్రెండ్. అయితే ఈ పాట చేద్దాం అనుకునేటప్పుడు జనరల్గా లిరిక్స్ ఏది రాసినా నాకు చెప్తాడు. కూర్చున్నాం, పాట టకటక రికార్డింగ్ ఉంది, వాళ్ళకి పాట ఇవ్వాలి. అప్పటి వరకు మనోడు వర్క్ చేయలే. తొందరగా నన్ను పిలుచుకొని మేము కలిసే వర్క్ చేసినాం. తను లిరిక్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను ఆ పాట
అది ఏదో ఒక రకంగా సార్ విన్నాడు, అందశ్రీ సార్ విని నాకు ఫోన్ చేసిండు. ఏమయ్యా, నేను సుధాకర్ను మాట్లాడుతున్నా, శివాన మాట్లాడేది, మాకు ఒక పాట పాడాలండి, అవకాశం ఇస్తారా అడిగితే నేను బాగా భయపడుతుంటే, నాకే ఏది కొంత బేస్ వాయిస్ లో మాట్లాడుతుండే సార్. పక్కన సుమన్ ఉన్నాడు, వెంటనే విని అరే అందశ్రీ సార్ రా అంటే చెప్పిన, సార్ 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 అని అంటే బాగున్నావయ్యా అంటే బాగున్నాను సార్ అంటే, నీ గొంతులో పరమశివుడు కొలువున్నాడయ్యా, నీ కంఠంలో గొప్పగా పాడినవు, మహా అద్భుతంగా పాడినవు, నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు అని చెప్పని చాలాసేపు ఒక 3 hours మాట్లాడిన అతను సార్. అసలు నీకు ఒక విషయం చెప్పాలనా, అది ఏదో రకంగా చేరలే ఆ పాట. నేను సార్ వాకింగ్ లో ఉన్నప్పుడు నేను వినిపించిన ఈ పాట ఎట్లా సరే, అరే రే ఎవడరా పాడింది ఇంత బాగుంది, మళ్ళొకసారి వెట్టి బిడ్డ అని 1-2 సార్లు విని మీ నెంబర్ కావాలనంటే సుమన్ నెంబర్ నీ నెంబర్ ఇచ్చిన నేను. ఆ తర్వాత ఆయన మాట్లాడిండు, తర్వాత చెప్పిండు కూడా, అరే నేను ఆ చిన్నంతో మాట్లాడిన బిడ్డ అని. తర్వాత సుమన్ నాకు ఫోన్ చేసిండు. బట్ ఆ సీక్రెట్ ఇక్కడ తెలిసింది కాబట్టి మన తెలంగాణలో ఆ నాగరాజు గానం నువ్వు వినిపించాలి. ఎలుకుర్తిలో పొద్దు పొడవనంటున్నదిరా నాగరాజు, నిశిరాత్రి వెన్నెలాలిగిరానన్నదిరా నాగరాజు, నువ్వు లేక మన ఇల్లు చిమ్మ చీకటాయరా నాగరాజు, నీ కన్న తల్లి కడుపు కోత పెట్టుకుందిరా నాగరాజు, చిరునవ్వుల రారాజు మా నాగరాజు ఏడని, చిరునవ్వుల రారాజు మా నాగరాజు లేడని, యాప చెట్ల వాడ నిన్ను అడుగుతుంది ఒక్కసారి రారా, మమ్ముల ఓదార్చిపోరా, ఒక్కసారి రారా మమ్ముల ఓదార్చిపోరా, ఎలుకుర్తిలో పొద్దు పొడవనంటున్నదిరా నాగరాజు, నిశిరాత్రి వెన్నెలాలిగిరానన్నదిరా నాగరాజు, కడుపు గట్టుకొని కన్న కొడుకును పెంచ కష్టమెంతో చేసేనా, కంటి రెప్పోలే నిన్ను సాదేనా మీ తల్లి, ఎదిగిన కొడుకు ఆసరైతాడా అని కలలు గన్న వాళ్లకు కంటి శోకమే మిగిలించేనా బ్రహ్మం, గావురాల చిన్న కొడుకు అని గోరు ముద్దలు పెట్టేనా, నీకు జోల పాటలు పాడేనా, పావురంగా పెంచుకున్న తల్లి గుండె పగిలి ఏడ్చేనా, తాను దిక్కు తోచకున్నదా, పాడెనెక్కి పయనమైతివా కొడుకా, పాడెనెక్కి పయనమైతివా కొడుక, మట్టి పత్తిలలో నిదరోయినవ బిడ్డ, ఆ మట్టి పొత్తిలల్లో నిదరోయినవ బిడ్డ, ఎలుకుర్తిలో పొద్దు పొడవనంటున్నదిరా నాగరాజు, నిశిరాత్రి వెన్నెలాలిగిరానన్నదిరా నాగరాజు. సూపర్ సూపర్. ఇందుకు కదా అందరి సార్ ఫిదా అయింది, ఇందుకు కదా నేను రాజేష్ కార్ జర్నీలో ప్రయాణిస్తూ పాడినోడు ఎవడు ఇట్లా వాడిండు, ఆ రాసిన సుమన్ ఎవడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తమ్మి సుమన్, నీకు కూడా చాలా బాగా రాసిన, అంటే మీకు కాంబినేషన్ బాగా పడ్డది. వాస్తవం అంటే ఇక మేము ఫ్రెండ్స్ కావడం వల్ల కొన్ని, అంటే నాతోనే కాదు ఎవరితో పాడించినా నాకు సాహిత్యం వినిపిస్తాడు, మాకు తోడు భరత్ మ్యూజిక్ డైరెక్టర్, భరత్ ద్వయం, రచన గానం సంగీతం లాగా మేము ముగ్గురం అట్లా కలిసిపోయారు. యాక్చువల్గా అన్న చాలా గొప్ప మనసు అందశ్రీ సార్ది, అంత పెద్ద ఆయన నాలాంటి ఒక సాధారణమైనటువంటి కళాకారుని ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేయడం, ఇట్లా 2 సార్లు నాకు అందశ్రీ సార్తో జరిగింది. ఓకే, ఒకసారి అయిన తర్వాత మళ్ళీ 5 years తర్వాత సేమ్ మళ్ళీ కాల్ చేసి నువ్వు పాడింది ఎవరో నాకు తెలియదు కానీ చాలా బ్రహ్మాండంగా పాడినావు అని చెప్పని ఒక రైతు పాట విషయంలో ఫోన్ చేయడం జరిగింది. సార్ నేను ఆనాడు పలానా పాట సందర్భంలో కలుసుకున్నా సార్, అరే మళ్ళా నువ్వే నానయ్య. అయితే సార్కున్న గొప్పతనం ఏంటి తెలుసా, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన రాస్తే ఆయన శిఖరం అయితే మనం అనువే, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ టాలెంట్ ఎక్కడున్నా, అంటే వాళ్ళు ఇట్లా ఏ తారతమ్యాలు ఉండవు, ఆయన టాలెంట్ జెన్యూన్ అయి ఉంటే
నన్ను అడిగైనా ఇంకెవరిని అడిగైనా ఆ నెంబర్ దొరకకపోతే దొరికించుకొని వాళ్ళకి ఫోన్ చేస్తారు. అట్లా యంగ్ రచయితల్లో మన నీకు సుమన్కి కానీ ఇటు రామ్ లక్ష్మణ్కి కానీ ఇప్పుడు మన యూట్యూబ్లో సంచలనం వాళ్ళు ఇట్లా ఎవరినైనా ఆయన అప్రిషియేట్ చేస్తాడు, కడుపులో ఏం పెట్టుకోడు. ఆ కళని ప్రేమించటంలో ఆయన దిట్ట. అండ్ నేను ముఖ్యంగా రైతు పాట అన్నావు, అది మా బావ గడ్డం ఉదయ్ రాశి. ఆ చిట్టి పాటలు కూడా మంచిగా ఉంటాయి. నీకు ఆ పాట ఆయన ఇవ్వటం, ఆ తర్వాత పాట విన్నాక తను రాసిండని నాకు తెలిసింది. నిజంగా అంటే రైతు ఆవేదనను కూడా నీ కుతికలో ధారాళంగా చాలా మధురంగా ఆత్మీయంగా పలికించిన ఆ పాట కూడా వాడు ఒకసారి. ఓకేనా? బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురదా బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు. చెమట చుక్కల సత్తువతోని పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్న నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. మట్టి పొత్తి మట్టి సోపతిగాడా జోడెడ్ల జతగాడా, మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా, పునాసవను కూడా యాసంగి చలికాడా, పసిరి మొక్కలు వాడా నింగికెదురు చూడా. నీ జీవితమంతా కలిమిలేముల కడలి, నీ జీవితమంతా కలిమిలేముల కడలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి. సూపర్ సూపర్, చాలా బాగా రాసిండు, చాలా బాగా వాడినారు నిజంగా. అంటే ఒక ఆర్ద్రతతో కూడిన మెలోడీ అన్నా కానీ, ఒక విషయంతో కూడిన పాట అన్నా కానీ నీ ప్రాణం లేచి వచ్చేటట్టున్నది ప్రతి పాటకి. సో అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాను. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీ జిల్లా తిరుగుతున్నప్పుడు, ఇక్కడ తిరుగుతున్నప్పుడు నీకు బాగా అంటే పేరు తెచ్చిన పాట కానీ నీకు నచ్చిన పాట ఏముండే ఉద్యమంలో? నేను అప్పుడు ఉద్యమ సమయంలో కొట్టర కొట్టు డప్పుల మీద సైదుల ఆరతి రకరకాల పాటలు అన్ని పాడుతుంటే నీ దయన్న రాసినటువంటి పాట ఏందది? దయా నర్సింగ్ అన్న రాసినటువంటి రగులుతున్నది తెలంగాణము రాయేసుడా, అట్లా చాలా పాటలు పాడింది. ఉద్యమ పాటలు ఒకసారి గుర్తు చేసుకున్నాం, ఎందుకంటే అవి నేల మీద మనం బతికున్న చరిత్రను తలపిస్తున్నాయి, మనకు వినిపిస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. ఒక ప్రత్యక్ష పోరాటంలో మనం ఉండి చూసి ఒక విజయాన్ని దాకిన చరిత్ర ఈ నేల మీద మనకున్నది. ఇప్పుడు స్వతంత్ర పోరాటం అన్నారు, తెచ్చిరు, ఆ స్వతంత్రంలో ఉన్నాం కానీ మనం చూడలే, విన్నాం, చదివినాం. ఇక్కడ స్వతంత్ర పోరాటం జరిగింది తెలంగాణ నేల మీద, దాన్ని చూసినాం, విన్నాం, కన్నాం, తరిస్తున్నాం. రేపటి మన తరాలు చెప్పుకుంటేందుకు నిలుస్తున్నాం. కాబట్టి ఒక్కసారి ఆ వేడిని కూడా రాకి చూపించాలని నేను ఒక్క జుగల్బంద్ ఇట్లా 2-3 నీకు బాగా నచ్చినాయి. ఓకే. రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారాం, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరాం. రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా, తిరగబడ్డది ప్రజా ఉద్యమం లేసుడా లేరాం. హసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి జరుగుతున్న యుమ్మతి. మా కలికేకలే తెలంగాణ పిలుపులై, రాష్ట్రమచ్చదాకై కాగని పులికేకలై. అరే కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా, తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఊరు ఉద్యమం. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా, తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా. కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల, 10 జిల్లాలన్నీ గేరిల్లాలై దండుల సాగేలా నువ్వే ముందర ఉండాలా. చాలా పాటలు పాడుకున్న తెలంగాణ ఉద్యమంలో. అవును, ఆ పాటలు పాడినందుకేమో ఈ తరం ఈ జన్మ ఇది ఒకటి సార్థకతమైంది. అంటే ఒక స్వతంత్ర పోరాటంలో
మేము కూడా కళాకారులుగా మా 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 వంతు మా పాటలను అందించినాం అనే ఒక తృప్తి అయితే ఎప్పటికీ మిగిలిపోతుంది అన్న. ఎస్ అంటే ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరికీ వాళ్ళు బతికిన రోజులు ఆ తృప్తివదనంలో ఉంటారు. అందులో సందేహం ఏం లేదు. అది బేఫికర్గా చెప్పొచ్చు, బరాబర్ చెప్పొచ్చు, బిందాస్గా చెప్పొచ్చు, జోష్గా చెప్పొచ్చు. వస్తే ఇంకా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కారు పార్టీలో అంటే కారు సర్కార్లో ఉద్యోగం చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తున్నది. ఆ పాలనకి ఈ పాలనకి ఏమైనా తేడా ఉన్నదా? అంటే వాళ్ళు ట్రీట్ చేసిన దానికి వీళ్ళు ట్రీట్ చేసిన దానికి మీరు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా ఏంటి తేడా? అయితే ఏ ప్రభుత్వమైనా వాస్తవానికన్నా కొంత జెన్యున్గా ఆలోచించుకుంటే కళాకారులకు న్యాయమే జరిగింది. ఆ ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వంలోనైనా ఇప్పుడు కళను గుర్తించి కళాకారులకు కూడా ఒక ఉద్యోగము ఉపాధి ఇవ్వచ్చు అనే ఒక గొప్ప ఆలోచన విధానం ఇంకెవరికి వస్తుంది? అవును, మా ఇప్పుడు 583 మంది 550 మందికి అప్పుడు ప్రభుత్వం మొదటి ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇవాళ వాళ్ళ బతుకులన్నీ కూడా ఉన్నంతలో కొంత హుందాగా ఉండగలుగుతారు. మంచి భోజనము, మంచి బట్టలు, భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవడం, అది గొప్ప అవకాశం. బాధాకరం ఏంటంటే కొంతమంది కళాకారులు, అర్హులైన కళాకారులు చాలా మంది బయట ఉండిపోయారు. అది ఒక్కటి బాధాకరం. అయితే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిర్రు, వీళ్ళు మొన్న పిఆర్సీ పెంచారు. రెండు ప్రభుత్వాలు కూడా కళాకారులను చాలా ప్రేమగానే చూసుకుంటున్నాయి. ఎందుకంటే జనరల్ గా గాయకులు, పాటలు పాడే కళాకారులు అంటే ఎవరికి ఇష్టం ఉండదన్నా. అవును, అందుకనే అందరు బాగానే చూసుకుంటారు మమ్మల్ని. బోత్ ఆర్ ఈక్వల్. బట్ ఆకలితో ఉన్న కళాకారులకు కూడా జాబులు ఇస్తే బాగుండేది అనేది ఇప్పటికీ నిరుద్యోగ కళాకారులు, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మేము కొట్లాడినాం, మాకు జాబులు రాలేవు, కొంతమంది అనర్హులు ఉన్నారు, మేము అర్హులు ఉన్నాం, మాకు కూడా ఇవ్వాలనే గొంతు బయట బాగా వినపడుతుంది. ఇప్పుడు అన్న నేనేమంటున్నా అంటే అడగడంలో కూడా ఒక నిబద్ధత ఉండాలి. ఉద్యోగం 10 ఏళ్ళ నుండి చేస్తున్నారు, అనర్హులు ఉన్నారు అని చెప్పడం కంటే అర్హులం బయట ఉన్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగడం ఒక మంచి జెన్యున్ రీజన్ అనిపిస్తుంది నాకు. ఓకే, వాళ్ళు అడగడం తప్పు కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళను తప్పు బట్టి చెప్పడం ఎందుకు? వాళ్ళని అవమానపరచడం కంటే మన గొప్పతనాన్ని చెప్పుకోవడం మంచిది అని అంటున్నా నేను. 100% చాలా మంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, మంచి రచయితలు, గాయకులు, కొంతమంది చాలా మంది బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కొంచెం అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా ఉపాధికి దొరకాలని చెప్పని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకన్నా సీనియర్స్ కొంతమంది, నాకన్నా ముందు నుంచి పాటను ప్రచారం చేస్తున్న వాళ్ళు, కొంతమంది బాగా ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకు నిజంగా రాలేదు. వాళ్ళందరికీ వస్తే బాగుండును, రావాలని నేను ఆశిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరం బతకాలి, మనలాగే వాళ్ళు కూడా బతకాలి. నేను దాన్ని అంటే ఇంకొకటి చెప్తాను నీకు. ఇక్కడ కళాకారులకు పెద్దన్న ప్రతినిధి అది ఇది అని చెప్పి కారు పార్టీలో ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం బాబో అని, అంటే లాస్ట్ వరకు పేరు కూడా చెప్పలే, రసమయ్యకి మేము ఆయన బారిన పడి బాధపడుతున్న వాళ్ళం అట్లా ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయా? అంటే మమ్మల్ని దూరం డ్యూటీలు మార్చిండని మేము అతను చెప్తే వినలేదు కాబట్టి కక్ష సాధింపు చర్యలని రసమయ్య మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. అదే ఈ ప్రభుత్వం పడిపోయే ముందు చెప్పినారు, అంతకుముందు ఏం చెప్పలేదు. బట్ ఎంతో కొంతమంది ధైర్యం చేసి వచ్చి ఈ రసమయ్య వల్ల మేము తట్టుకోలేకపోతున్నారా అని చెప్పారు. ఇప్పుడు ఆయనకు అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ అటువంటి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? నిజమైన ఆ ఒత్తిళ్ళు దాని గురించి పెద్ద మాట్లాడలేను కానీ, ఎందుకంటే నేను ఆ ఒత్తిళ్ళు జరిగిన వాటిలలో నేను లేను. నేను సేఫ్గా నా జాబ్ నేను చేసిన. ఆ పరిస్థితులు ఏవైనా అయ్యి ఉండొచ్చులే కానీ దానికి కారణాలు మాత్రం నా దరిదాపుల్లోకి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. రెండోది అంటే ఇప్పుడు మాత్రం అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇక వాస్తవానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మా శాఖకు చైర్మన్ను నియమించలే, ఇంకా ఎవరు రాలేదు. వస్తే బాగుండు. ఇప్పుడు అలాంటి అవకాశాలు ఒత్తిళ్ళు అయితే ఏం లేదు, సేఫ్గా అందరు పనులు చేసుకుంటారు. 6 గ్యారంటీల పైన మంచి పాటలు రాసినాం. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎంత మంచి వాళ్ళు తెచ్చినటువంటి పథకాల పైన ఏ విధంగా అయితే పనిచేస్తున్నామో ఇప్పుడు కూడా 6 గ్యారంటీల పైన అంతే విధంగా పనిచేస్తున్నాం. అంటే ప్రభుత్వం చెప్పిన పనిని మీరు తూచా తప్పకుండా చేయడం 100% పనిచేస్తున్నాం క్లియర్గా. సార్, దానికి తోడు అంటే ఈ మధ్య ఇప్పుడు అణగారిన వర్గాల వైపు కొట్లాడుతున్న వాళ్ళు కానీ, అణగారిన జాతుల వైపు రాజ్యంలోకి రావాలి, రాజ్యాధికారం కావాలని జనరల్ పబ్లిక్ వాయిస్లు
వస్తున్న క్రమంలో వర్గీకరణ ఒకటి సాధ్యమైంది. మందకృష్ణ సుదీర్ఘ పోరాటం, ఓ 30 ఏళ్ల పోరాటం తర్వాతనైనా ఆయన కళ నెరవేరింది. తద్వారా ఒక్క మాదిగ కులానికే కాదు మిగతా ఉపకులాలకు కూడా ఉపయోగం జరిగిందని హర్షం వ్యక్తమవుతున్న వేళ నీకు ఒక పాట వచ్చింది. అవును, మందకృష్ణ మాదిగ Yes, right. సో ఆ పాట నాకు బాగా నచ్చింది. అవును, ఒకసారి ఆ పాట వాడి వినిపిస్తావా? తప్పకుండా. ఎందుకంటే ఒకే జాతి కోసం ఒక సిద్ధాంతం పైన 30 ఏళ్ళు పనిచేయడం అంటే నాట్ ఈజీ. అది విజయం చేరువయ్యే వరకు, ఆ చేరువయ్యే వరకు పనిచేయడం అంటే ఎంత గొప్ప బలమైన సంకల్పం ఉంటే తప్ప అది చేయలేం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మనం కొన్ని రోజులు కొట్లాడినాం, రాష్ట్రం సిద్ధించింది, చాలా గర్వకారణం. కానీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు కష్టపడడం అంటే అది మామూలు వ్యక్తుల వల్ల సాధ్యం కాదు, ఒక మందకృష్ణ మాదిగ తప్ప. కాబట్టి నేనేమంటున్నా, అందుకోసమే రాసుకున్నా, ఎప్పటి నుండో ఆయన పైన ఒక మంచి పాట పాడాలని అనుకుంటున్నా. సందర్భం కలిసి వచ్చింది కాబట్టి నా మిత్రుడు డెక్క షోకు రాసిండు. ఓకే. వెలివాడాలల్ల వెలుగులు పంచే సూర్యుడు నీవేగా, మాదిగ జాతి ఖ్యాతి మంద కృష్ణ మాదిగా, 30 ఏళ్ల పోరాటానికి ఉప్పెన నీవేగా, మాతరానికి వరములాగా మారిన మాదిగా, కాలినడకన నడిసినోడా, కడపత్రం చదివినోడా, అణిచివేతను చూసినోడా, అడవి దారిలో నడిచినోడా, మండుతున్న డప్పుల మీద నిప్పుల తరువులు వేసినవాడ, దళిత దండోర దండును నడిపి గుండెల నిండా నిలిచినవాడ, మాదిగ జాతి ఖ్యాతి మంద కృష్ణ మాదిగా, 30 ఏళ్ల పోరాటానికి ఉప్పెన నువ్వేగా, వెలివాడాలల్ల వెలుగులు పంచే సూర్యుడు నీవేగా, మాదిగ జాతి ఖ్యాతి మంద కృష్ణ మాదిగా. సూపర్ సూపర్. ఏదో ఒక వెతుకులాట తాలూకు, ఆవేదన తాలూకు, ఆత్మీయత తాలూకు చిక్కటి కమ్మదనం ఉంది తమ్మి నీ గొంతులు. అందుకే రెవల్యూషన్ లో కూడా ఒక మెలోడీ వలుకుతుంది గొంతులు. ఆ పాయింట్ పట్టుకుంటే, నీకున్న గుణం పట్టుకుంటే రచయితకి ఈజీ అవుతుంది. సో అందుకే నా పాట రాబోతుంది. అవును, ఇక్కడ రివ్యూ చేయను కానీ వెరీ సూన్. సో మన ఇద్దరు కాంబినేషన్ కూడా ఒకటి పడింది. అవును, అది వచ్చిన తర్వాత నేను మన తెలంగాణలోనే మళ్ళీ వినిపిస్తా ఈ పాట కూడా. సో ఇంకా మీ ప్రాంతంలో ప్రధానంగా నువ్వు మన భరత్, నెల్లుట్ల సుమన్, నువ్వు మీ ముగ్గురి దోస్తాన్ ఒకటి నడుస్తూ ఉంటది కదా, దాంట్లో సుమన్ కూడా మనోడు రకరకాల పాటలు రాస్తూ ఉంటాడు. కొన్ని జానపదాలు, కొన్ని ఇట్లా కుటుంబానికి సంబంధించిన పాటలు, కొన్ని ఆవేశం తాలూకు పాటలు. అంటే వాడి పాటల్లో నువ్వు పాడి నీకు నచ్చిన పాట, నాగరాజు పాట కాకుండా ఒకటి అంటే రికార్డ్ అయింది. ఓకే, మనిషి తత్వం పైన చాలా బాగా రాసింది పాట. ఓకే, కొంచెం అయినా బాగా రాస్తాడు నాకు తెలుసు. కొంచెం అది ఇప్పుడు పాడలేను, త్వరలోనే రిలీజ్ చేయబోతున్నా. తను ఒక చాలా రోజుల క్రింద శంకర్ బాబాయ్ ఎవరో ఒక జానపదం పాడిండు అమ్మాయి మీద, అమ్మాయి లవ్ పాట, లవ్ పాట అదన్న వాడు. సునో 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 నా మాట వినో, మాయ మరుమ మెరుగని నా మనసు కనో అని ఇది ఒక పాట. ఇంకొక పాట తను రాసిన లవ్ పాట బాగా ప్రజాదరణ పొందిన పాట. చిరుగాలి నవ్వింది ఓ ప్రియతమా, ఎదలోన నువ్వు చేసిన సరిగమా, అందాల పరంజిలావన్యమా, అనుకోని వరమయ్యని ప్రేమ, ఎదలోన నువ్వు చేసిన సంతకాలే, మనసంత నింపావు నీ జ్ఞాపకాలే, శ్వాసలో కలిసావులే, మనసంత నిండావులే అని ఒక లవ్ పాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, నాకు కూడా ఫేవరెట్. అది నీతో పాటించాలని నేను సుమన్ విను అన్న మాటలు. యా ఇప్పుడు సుమన్ గారి మన తమ్ముడు ప్రేమ పాటల గురించి ఎట్లాగ వచ్చింది కదా. అవును, నువ్వు రికార్డింగ్ లో పాడిన ప్రేమ పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. దయానర్సింగ్ అన్న రాసిండు పాట. దయానర్సింగ్ అన్న ప్రేమ పాటలు కూడా రాస్తాడు? అవును, అని చాలా అద్భుతమైన ప్రేమ పాటలు రాసిండు.
ఓకే. కానీ అయితే అందులో భాగంగా నేను పాడే అవకాశం నాకు ఒక పాట వచ్చింది. ఓ సూపర్. జమములో మంచి మంచి దండాలు సమ్మన్న. సమ్మన్న లాంటి పాటలు, గొప్ప గొప్ప పాటలు, Yes, yes, రగులుతున్నది నాకు తెలుసు తెలంగాణ దయానది. పాటలు రాసిండు. అవును. నేను కూడా నమ్మలే. పాట రాసి వచ్చిన తర్వాత నేను మన భరత్ ఉంది కదా, అవునవును. మేమే ట్యూన్ చేసినాం. తను ఒక లవ్ పాట రాసింది, వినిపిస్తాం మీకు. ఆ దర్గా కాడా మనసిచ్చి ఆడబోతివే, ఈ రాతి గుండెను కరిగించి మాయమైతివే, నీ చోరి సుర్మా కళ్ళ చూపులు గుచ్చుతున్నవే, నా మనసు చెదిరి నీ ధ్యాసలో పడి చస్తినే, సలాం సనం మై తుజే సలాం, సలాం సనం మై తుజే సలాం. యా సూపర్ తమ్ముడు. ఈ పాట అంటే ఆయన అన్న ప్రేమ పాట కూడా రాస్తాడని నాకు తెలియదు కానీ ఇంత బాగుంది. చాలా మంచి మెలోడీ ఉంది ఇందులో. అవును. ఇప్పుడు అంటే ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రేమ పాటలకి ఇంకా ప్రేమను మించిన వల్గారిటీకి ఏం కొదవలేదు. కావాల్సినన్ని వస్తున్నాయి కదా. నీకు అవకాశాలు ఎట్లా ప్రేమ పాటల టైప్ ఈ చిల్లర మల్లర ఈ పోరు ఇట్లున్నది అది అట్లున్నది అని రాసే పాటల టైప్ వైపు వస్తున్నాయి అవకాశాలు ఏంటి పరిస్థితి? లేదు, అట్లా లేదు. మనకి ఇప్పుడు జర ఉద్యమ నేపథ్యం ఉన్న పాటలు కావచ్చు, సామాజిక అంశాలపైనే ఎక్కువ వస్తే పాడటానికి ఇష్టమేనా నీకు? అంటే ఏదైతే ఏదైనా డబ్బులు ఇస్తారు కదా, నేను ఏ పాట అయినా పాడటానికి సిద్ధంగా. డబ్బులు ఇస్తారు అనే దానికంటే మన క్యాలిబర్ కూడా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఒక ఉద్యమం పాట పాడినప్పుడు సేమ్ టైం ప్రేమ పాట పాడాల్సి వచ్చినప్పుడు ఆ టైప్ మన గొంతును అట్లా మౌల్డ్ చేసినప్పుడే కదా ఒక సింగర్కి ఆ వాల్యూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ అవకాశాలు రాలే, వస్తే పాడడానికి అయితే రెడీ. పైసల కోసం అని కాదులే కానీ అన్ని పార్శ్వాలు టచ్ చేయాలి, చేయాలి. అది ఒక సింగర్ అంటే ఒక పూర్తి స్థాయి సింగర్ అది చేయాలంటే. అంతే. యస్. ఇప్పుడు ముఖ్యంగా వరంగల్లో ఎర్రజెండా పాటలు కూడా ప్రేమ పాటల కన్నా ఎర్రజెండా పాటలే ప్రధానమైనవి అక్కడ, ఉద్యమ పాటలే. అక్కడ ఉన్న అంటే ఈ మధ్య వచ్చిన పాటల్లో కానీ ఎర్రజెండా పాటల్లో నీకు ఏది ఇష్టం, నువ్వు అడిగితే ఏది బాగా పాడగలుగుతావు? యోచన అన్న మంచి పాటలు రాసిండు. యోచన మంచి పూణెం లింగన్న సంబంధించిన ఒక పాట ఉంటుంది అందులో. ఓకే. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందే రోళ్ళగడ్డ, కొమరం భీమయ్య కోయల్ల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే, అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే, దించలే శత్రువు కంటబడ్డా, తూటాలతో వాళ్ళు తూట్లు పడ్డా, చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందే రొల్లగడ్డ. పాట బాగా సూపర్ సూపర్. అంటే ప్రధానంగా నువ్వు ఇంతమంది పేర్లు చెప్పినావు కానీ ముఖ్యంగా గద్దరన్న తెలంగాణకు నిలువెత్తు కళా దివిటి. అవును. కళా ప్రస్థానం. అవును. ఆయన పాటల్లో నీకు నచ్చిన పాటలు ఏముండే? నువ్వు ముందు ఆయన నిన్ను ఇన్స్పైర్ చేసిన పాట అంటే ముందుగా నువ్వు విన్న గద్దరన్న పాట ఏంటిది అసలు? ముఖ్యంగా గద్దరన్న చాలా మందిని ఈ కళాకారులకు తెలంగాణ తెలుగు రాష్ట్ర భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి సామాజిక మార్పును, సామాజిక అంశాల పట్ల, విప్లవ పట్ల, అమరవీరుల పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల అనేక పాటలు రాసిండు. అయితే చాలా పాటలు అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా పాట, పొడుస్తున్న పొద్దు మీద, బానిసలారా లెండిరా, అంతకు ముందు చూసుకుంటే నిండు ఆమాస నాడు, ఓ లచ్చ గుమ్మడి, లచ్చుమమ్మ పాట, ఇట్లా చాలా ఇన్స్పైర్ చేసినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. గద్దరన్న జరిగిపోయిన తర్వాత తన మీద మిత్రుడు డెక్క అశోక్ కానీ శాకంబూరి రవి సార్ కానీ రాసుకొని నా చేత పాట పాడించడం జరిగింది. అది పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో, గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో, ప్రతి ఒళ్ళు మూగబోయిందో, పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో, సేను మూగబోయిందో సెలక మూగబోయిందో, సేను మూగబోయిందో సెలక మూగబోయిందో, సెలకాలో నాలుగు ఆ సెలకాలో కలుపు తీసే తల్లి మూగబోయిందో, పాట
మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో. అలాగే ఇంకొక పాట. పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండ ఎచ్చిందో నడుస్తున్న కాలమేమో గద్దరన్న నడిగిందో కన 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 మోగిన డప్పే దరువునే సుడాపిందో గలగలమని ఆడిన మూవలు సవ్వడాగిపోయిందో పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండ ఎచ్చిందో సాయుధ రైతాంగ పోరులో ఆయుధమై తిరిగిన తీరు రగల్ జెండ చేతబట్టి రణం చేసిన వీరుడు నక్సల్ బరి పోరులోన లక్షల మందిని అనిపించి అనువనువున అలజడి రేపిన ప్రజాయుద్ధ నౌకేడి పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండ ఎచ్చిందో నడుస్తున్న కాలమేదో గద్దరన్న నడిగిందో. సూపర్ సూపర్ తమ్మి, రెండు అరుదైన పాటలు, చాలా చక్కని పాటలు నీకు వచ్చినాయి. నిజంగా పొడుస్తున్న పొద్దు మీద ఆ మూగపోవడం కంటే ఆ పొడుస్తున్న పొద్దున్నప్పుడు నువ్వు పాట ఒకసారి నీ నోట్లో వినాలని, అంటే నిజంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అది నువ్వు వాడితే వినాలని. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. చాలు. అంటే చూసినావా నీ రెండు పాటలకు ఆయన ఆయన పలికిన పదాలకు ఎంత తేడా ఉంది. అవును అవును. అంటే బతుకున్న రోజులు బతకమనే నిప్పురు వెదజిల్లింది తప్ప అవును ఎక్కడ సప్పున గుప్పున చల్లారిపోమని ఆయన చెప్పలేదు. ఆయన అదే గొప్పతనం. అందుకని నిజంగా గద్దరన్న శైలి కూడా ఎవరికి అబ్బలేదు. అవును. ఆయన ఉన్న రోజులు ఆయన ఫెయిడ్ అవుట్ అయింది లేదు. ఈయన పని అయిపోయిందిరా అని కొంతకాలం నడిచి కొంతకాలం మన కళాకారులది ఎట్లా ఉంటుందంటే బుడుబుంగ లాంటి జీవితం, ఒకసారి టక్మని లేస్తే టప్పని పడిపోతాం. కానీ గద్దరన్న అట్లా కాదు, చెరువు లాంటివాడు, సముద్రం లాంటివాడు ఆయన ఎప్పుడు. అందుకని మన ఇప్పుడు గిద్దె గలం నుంచి ఏదో గద్దరన్న అవార్డ్స్ కూడా మీరు మీ జిల్లాలో పెడుతున్నట్టున్నది. అంటే ఆ ప్రోగ్రామ్కి ఏమైనా స్పెసిఫిక్ గద్దరన్నది ఏమైనా ప్లాన్ చేసిరా? యాక్చువల్గా రామ్ నర్స్ అన్న మంచి పేరున్నటువంటి కళాకారుడు మన తెలంగాణలో. వరంగల్లో శంకరన్న సారంగపాణిల తర్వాత వరంగల్ సీన్ అన్న ఇట్లా పరంపర వినిపించే పేర్లలో రామ్ నర్స్ అన్న ఒకరు. తను పాటకు ఒకసారన్న రెస్పెక్ట్ చేయాలని, తను ఆరోగ్యం బాగలేనప్పుడు తన వ్యక్తిగత విషయాలు ఏమో లే కానీ తన పాటను ప్రేమించే వాళ్ళంతా తను బ్రతకాలని కోరుకున్నారు. ఓకే. కొన్ని వేల మంది లక్షల మంది తను బ్రతకాలని కోరుకున్నారు. దానికోసం తప్పించిండు. ఆయన నాకు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. ఓకే. ఇంతమంది నన్ను ప్రేమించడానికి అభిమానించడానికి నా పాటే కదా కారణం. నేను ఈ పాటను ఇంత ప్రజలలోకి తీసుకుపోయినటువంటి గద్దరన్న కీర్తిశేషులయ్యారు కదా, ఆయన పేరు మీద కొన్ని అవార్డులు ఇస్తే బాగుంటుంది. ఎంతోమంది కళాకారులు గుర్తింపు లేక ఉన్నారు, కొంతమంది గుర్తింపు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా మనం సాటి మనిషిని, మన తోటి కళాకారుని గౌరవించుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది అనే ఆలోచనతోటి ఈ అవార్డు ఫంక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిభ కలిగినటువంటి కళాకారులని కొంతమంది ఆయన శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే ఎవరు చేపించట్లేదు, తన సొంత నిర్ణయం, దానికి అయ్యేటువంటి 5-10 ఎంత ఖర్చు అయినా తను మనీ పెట్టుకొని పనిచేస్తుండు కాబట్టి కళాకారుల మీద తనకున్నటువంటి ప్రేమను గౌరవాన్ని అట్లా చాటుకుంటాడు కాబట్టి కొంతమందికి ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి కొంతమందికి ఆ అవార్డు ప్రదానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు ఎవరికి వచ్చినా మన కళాకారులలో ఇప్పుడు నా ముందు తరం వాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు. అవును. ఎవరిని అప్రిషియేట్ చేసినా కూడా మనకు సంతోషమే కదా. ఖచ్చితంగా. అంటే కాబట్టి పాట వైపు ప్రజల వైపు ఎవరున్నా అది గద్దరన్న. కాబట్టి రామ్ నర్స్ అన్న 30వ తారీఖు ఎన్ని అవార్డులు ప్రజెంటేషన్ చేసినా కూడా, ఉదాహరణకు ఒక 100 అవార్డులు అనుకున్నా కూడా తప్పకుండా ఒక 500-600 మంది కళాకారులు మనం ఆయనకు సపోర్ట్ చేయాలి. అవును.
ఆ సభకు వెళ్ళాలి, తప్పకుండా ఆయన పాటను ఆయనను ఆశీర్వదించి వస్తే అంటే బాగుంటుంది. చాలా రోజులు ఉంది కదా, సభకు రమ్మని ఆహ్వానిస్తూ లేదా గద్దరన్నకు రిప్రజెంటేషన్ గా ఏమైనా పాట తీసుకురాబోతున్నారా? ఎస్, తప్పకుండా రికార్డ్ చేసినాము. ఆ, అది ప్రాసెస్ జరుగుతుంది, మ్యూజిక్ ప్రాసెస్ జరుగుతుంది. నేను రామ్ నరసన్న ఇద్దరం పాడినాం పాట. అంటే కొన్ని తను రామ్ నరసన్న రాసినటువంటి పాటలో ఆ పోకడలో ఉన్నటువంటి ఆ రిధం మీద వచ్చేటువంటి కొన్ని గద్దరన్న పాటలు అట్లా మచ్చుకు కొన్ని తీసుకొని ఒకే స్కేల్ మీద సెట్ చేసి కొన్ని ఒక పాట అయితే ప్రిపేర్ చేసినాం. అది ఇక్కడ ఏమైనా ఇప్పుడు చెప్పగలవా? చెప్పలేను గురు. అది చెప్పలేవు కాబట్టి, అంటే రామ్ నరసన్నతో కూడా మేము చేసేది ఉన్నది. బట్ ఓకే, ఏంటంటే ఆయన వాడిన పాట, ఆయన పాటల్లో నీకు నచ్చే పాట ఏంటి చెప్పు ఫస్ట్. నాకు ఆయన చాలా పాటలు రాసిండు, కానీ నాకు నచ్చిన పాట నేను తనని అడగగానే నాతోనే రికార్డ్ చేయించిండు పాట. అవునా? అది చెప్పు అయితే. అది మళ్ళీ మా భరతే మ్యూజిక్ చేసిండు. ఏదది? ఆకుల్లో ఆకైనా అన్నలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, అడవి తల్లి వడిలో ఒరిగినారా, ఆయుధాలకే ఆయుష్షు పోసినారా, కావాలుండే కందిరిగా కన్నీరెట్టిందే, కావాలుండే కందిరిగా కన్నీరెట్టిందే, గన్ను లాంటి ఉడుము పిల్ల ఉలికి పడ్డదే, ఆకుల్లో ఆకైనా అన్నలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, పల్లె పొలిమేరిడిసి కన్నా తల్లి నొదిలి, ఆలు పిల్లలిడిసి ఉన్న ఊరు నొదిలి, పోరు బాట బట్టిడా అమరులైనారా, అమరులైనారా, అన్నలారా మీకు వందనాలే, అమరవీరులారా మీకు వందనాలే, ఆకుల్లో ఆకైనా అన్నలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, చెట్టు నీడ ఉంటే మీరు సేద తీరేటోళ్ళు, చెట్టు పండు రాలిందంటే మీరు కళ్ళ కద్దుకొని ఆ పండే అన్నం అనుకొని ఆ కళ్ళు తీర్చేరు, అన్నలారా మీకు వందనాలే, అమరవీరులారా కన్నీటి జోరులే, ఆకుల్లో ఆకైనా అన్నలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, కొండ కోనల్లోన మీరు కొలువు తీరారన్నా, వాగు వంకలన్నా మీకు బంధువైతాయన్నా, పాములు ఆ తేళ్ళే పంచ ప్రాణంగా చూస్తాయన్నా, అన్నలారా మీకు వందనాలే, అక్కలారా మీకు జోరులే, ఆకుల్లో ఆకైనా అన్నలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, అమ్మా నాన్న మీకు యాదికొచ్చిందంటే గుండెల్లో బాధలున్నా మీరు చెప్పుకోనోళ్ళు, పేదొల్ల రాజ్యం కోసం పోరు చేసేటోళ్ళు, పేదొల్ల రాజ్యం కోసం పోరు చేసేటోళ్ళు, అన్నలారా మీకు లాల్సలాములే, అమరులారా మీకు జోహారులే, అమరులారా మీకు జోహారులే. సూపర్ సూపర్ తమ్మి. కానీ అంటే ఇప్పుడు వెన్నెలన్న పాట అయినా ఈ పాట అయినా ఆల్రెడీ పెద్ద పెద్ద గాయకులు పాడినవి మళ్ళీ నిన్ను వాడమంటుండ్రు అంటే ఆ ఫ్లేవరో లేకపోతే అందులో ఉన్న మాధుర్యమో నీ గొంతులో ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తారు తమ్మి. ఈ అవకాశం కూడా అందరికి రాదు. అవును, కావాలని తీసుకొని పాడినా ప్రయోజనం ఉండదు. అవును. సో అప్పుడు పరిస్థితులు అవి. అవును, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. కానీ ఆ పరిస్థితుల నుంచి అదే పరిస్థితులను తీసుకొని వచ్చి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మెప్పించుకోగలుగుతున్నావు చూడు, అది నీ గొప్పతనం. థ్యాంక్ యూ అన్న. అంటే నేను కూడా వాళ్ళకి వెన్నెలన్నకి రామ్ నరసన్నకి ఇద్దరికి ఒకే మాట చెప్పిన, పాటను బ్రతికించే ప్రయత్నం చేయాలి, నేను పాడాలను. నేను వాళ్ళిద్దరితో చాలా నన్ను బాగా చూసుకుంటారు వాళ్ళిద్దరు. ఓకే, లైక్ పేరెంట్స్ లాగా, నాకు ఒక పెద్ద అన్నలాగా చూసుకుంటారు వాళ్ళిద్దరు. సూపర్ సూపర్. పాట బ్రతకడం కోసం పని చేయాలి, ఒకవేళ నా వాయిస్ అంత బాగాలేకపోతే మీరు వేరే వాళ్ళ చేత పాడించుకోండి, రికార్డ్ చేయండి అని చెప్పిన నేను. కానీ ఇద్దరూ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు, పాడించారు, అది సక్సెస్ఫుల్గా ఉంది. సూపర్ సూపర్. అయితే తమ్ముడు, అదే చివరిగా ఏంటి నీ లక్ష్యం? అంటే ఈ ప్రభుత్వ పథకాలను చెప్పుతూ టీఎస్ఎస్ కళాకారుడినే కొనసాగాలనా,
లేదు అవసరమైతే ప్రజా ఉద్యమాల్లోకి వెళ్తాం, ప్రజా బాహుల్యంలో వాళ్ళకి ఏది అవసరము. ఇప్పుడు మీరు ఒక జాబ్లో ఉన్నారు, ఐ మీన్ అంటే జాబ్ అంటే వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించలేదు ఇప్పుడున్న దానికి. అవును, వాళ్ళు చెప్పిన పిఆర్సీని వాళ్ళు ఇంక్రిమెంట్ చేయలేదు, వీళ్ళు చేసిరు. అవును, వీళ్ళు ఇచ్చిరు, వాళ్ళు చెప్పిరు, వీళ్ళు ఇచ్చిరు. వాళ్ళు ఉద్యోగం ఇచ్చిరు, నడిపించిరు. వీళ్ళు ఉద్యోగం ఇచ్చిరు, నడవమంటారు. కానీ ఉద్యోగ భద్రత ఎవరు ఇస్తారు? జాబ్ గ్యారంటీ అది ఎప్పుడు ఇస్తారు? అవును, అదే ఇది అందరి కళాకారులు అందరి మైండ్లో ఇట్లా తారాడుతున్న ప్రశ్న. దీనికి సమాధానం దొరుకుతలేదు. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ అనేది చాలా అవసరం. ఇంపార్టెంట్. జీతం ₹1 తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ దానికి పర్మనెన్సీ ఉండాలి కదా. ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే మనకి ఎప్పుడైనా మనం ఏ ఏజ్లో ఉన్నా కూడా మనకు అది ఒక సెక్యూరిటీ, మనకు బలమైన నమ్మకంగా ఉంటుంది. అది లేనప్పుడు మీరు ఎంత జీతం ఇచ్చినా వేస్టే. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగ భద్రత అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కళాకారులకు కూడా బోల్డ్ అని సమస్యలు ఉన్నాయన్న. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగిర్రు, ఏమన్నారు, ఎట్లుండే వ్యవస్థ అప్పటిది అంటే. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నా అంటే కళాకారుల అవసరాలు ఏంది, టైంకు జీతాలు వేయాలి. ఇప్పుడు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకు మార్చేసారు కళాకారులు. ఓకే, సరే, మార్చినా కూడా ఇప్పుడు ఒకప్పుడు ఆడియో రంగంతో ఎప్పుడో ఒకసారి పోతే పబ్లిక్ మీటింగ్లలో ఉన్నటువంటి పాట ఊళ్ళలోకి చేరిపోయింది. ఎంత పెద్ద సింగర్ అయినా కూడా డ్యూటీ ఉద్యోగ రీత్యా ఊళ్ళలోకి పోవాల్సిందే, పాటలు పాడాల్సిందే. ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క కళాకారునికి ట్రైన్ పాస్, బస్ పాస్ ఇస్తే మీరు మార్చిర్రు, అయిపోయింది. సరే, అది ఎవరి పుణ్యమో తర్వాత విషయం. కానీ మార్చినప్పుడు ట్రైన్ పాస్, బస్ పాస్ ఉంటే వాళ్ళు కొంత ఫ్రీగా వెళ్ళగలరు. అక్కడ ఉన్నటువంటి ఖర్చులు తగ్గుతాయి కొంత మేరకు. ఫ్రీగా బస్ పాసులు, ట్రైన్ పాసులు ఇస్తే ఆ హెడ్ క్వార్టర్ ఏ జిల్లాలో అయితే పని చేయించబడుతుండ్రో ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో టీంకి ఒక సౌండ్తో కలిగినటువంటి వెహికల్ ఒకటి అరేంజ్ చేస్తే రోజు ఇప్పుడు ఏ మండలంలో వర్క్ చేస్తున్నామో ఆ మండల అధికారులకు అప్పచెప్తే, ఆ గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓనో విఆర్ఏకో ఎవరికో అప్పచెప్తే సాయంత్రము పొద్దున ఒక పూట ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళు హుందాగా బస్ పాస్ పెట్టుకొని వస్తారు, ఆఫీస్లో దిగి వెహికల్ పట్టుకొని ఊళ్ళలోకి వెళ్ళిపోతారు. ఊళ్ళల్లో మంచి ప్రచారం చేసి మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ పథకాలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటే మంచిది. ఇక మైకులు మీయే, బైకులు మీయే అంటే కాని పని అయిపోతుంది. మైకులు మాయే, బైకులు మాయే, ఇది కొంచెం కష్టంగా ఉన్నది. తప్పకుండా సౌండ్స్, వెహికల్స్ అరేంజ్ చేస్తే కొంత బాగుంటది. ఎందుకంటే కళాకారులు చాలా కష్టపడతారన్నా. రోజుకు 3 hours ప్రోగ్రామ్ చేస్తారు. 3 hours 2 hours ప్రోగ్రామ్ చేయాలన్నా వాళ్ళు 3-4 hours జర్నీ చేయాల్సి వస్తుంది చాలా మంది కళాకారులు. కారు పార్టీ వాళ్ళ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు మంచిగానే చేస్తారు. ఏం కాదు, పెడతారు. వాళ్ళకి తెలిసి మీ బాగా పెట్టాలనే కోరుకుంటారు. పెడతారు. ఇప్పుడు ఇది చూసినాకనన్నా పెడతారు. ఎందుకంటే కోరుకుంటున్నా కదా. ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడతారు. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళే తరుణంలో చాలా మంది, మీరు నమ్మరు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక బ్రదర్ చనిపోయిండు. అవును, బాధాకరమే కదా. జీతం తీసుకుంటామన్న సంతోషం ఒకటి ఉన్నదిలే, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అలా చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వము పట్టించుకోవాలి. గాలికి వదిలేసినట్టు ఉద్యోగం ఇచ్చి చేసుకోర్రబాయ్ అంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా మాకు ఒక భద్రత లేని ఉద్యోగం ఏంది, 100% భద్రత కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అయితే బాగుంటుంది. ఖచ్చితంగా మన తెలంగాణ తరపు నుంచి కూడా మీ వాయిస్ కానీ, అంటే నీ ఒక వాయిస్ కాదు, కళాకారుల ఆకలి బాధల వాయిస్ చెప్తా అంటున్నా. ఎందుకనంటే వీళ్ళు పెట్టిన ఫ్రీ బస్ తోటి అక్కడ ఉన్న మహిళా కళాకారులకు కొంత కిరాయిలో వెసులుబాటు జరిగి ఉండవచ్చు, కానీ మగవాళ్ళకైతే తప్పదు కదా. పెట్రోల్ పోసుకోవాలి, బైకులు మాయే, మైకులు మాయే, చిట్టీలు మాయే, కిస్తీలు మాయే అంటే సరే అవున ఇబ్బంది ఉంటది. సో ఈ మధ్య అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా నువ్వు పథకాలని చెప్తున్నప్పుడు పాడుతున్న కొత్త పాట ఏంటి? హొయిలా 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 హొయిలాలో వచ్చింది ఇందిరమ్మ రాజ్యం హొయిలాలా, హొయిలా 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 హొయిలాలో తెచ్చింది ఇందిరమ్మ రాజ్యం హొయిలాలా, హొయిలా 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 హొయిలాలో ఇచ్చింది ఇందిరమ్మ రాష్ట్రం హొయిలాలా. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో, మన సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో పరుగులు పెడుతోంది తెలంగాణ,
ప్రగతిలో హొయిలా 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 హొయిలాలో వచ్చింది ఇందిరమ్మ రాజ్యం హొయిలాలా హొయిలా 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 హొయిలాలో ఇచ్చింది ఇందిరమ్మ రాష్ట్రం హొయిలాలా ఈ దరిత్రిలోనే చరిత గల్లా ప్రభుత్వము మనది సకల జనులకు సంక్షేమాన్ని అందిస్తున్నది చారిత్రాత్మక అధ్యాయాలను లిఖించే సర్కారు ప్రజారంజక పాలనను స్వాగతించెను ప్రతి ఊరు ప్రభుత్వము మనకు ఇచ్చే 6 గ్యారంటీలు ప్రభుత్వము మనకు ఇచ్చే 6 గ్యారంటీలు కాంగ్రెసు పాలనలోన పల్లెలు వెలిగెను సోపానాలు హొయిలా 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 హొయిలాలో వచ్చింది ఇందిరమ్మ రాజ్యం హొయిలాలా హొయిలా 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 హొయిలాలో ఇచ్చింది ఇందిరమ్మ రాష్ట్రం హొయిలాలా. సూపర్ సూపర్ తమ్మి. నిజంగా శివ అంటే ఇవాళ మన తెలంగాణకి చాలాసేపటి నుంచి టైం ఇచ్చి నీ పాటలన్నీ చెప్పి ఒక ఆహ్వానాన్ని ఇచ్చి రేపు తెలంగాణకు కావాల్సింది ఏంటో చెప్పి అట్లే మీ ఆశయం ఏంటి రేపు సర్కారు మీకు చేయాల్సిందేంటి చాలా విషయాల మీద మనం చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. నిజంగా ఈ సాయంత్రం మా తెలంగాణకి నీ గానాన్ని ఇచ్చినందుకు గాన కృతజ్ఞతలు తెలియజేస్తూ కలుద్దాం మళ్ళీ ఇంకొకసారి. అంటే రేపు ఇంకో మంచి ప్రోగ్రాంలో ఒక మంచి ఈవెంట్లో నీతో మళ్ళీ మన తెలంగాణలో మాట్లాడుకుందాం, పాడుకుందాం, ఆడుకుందాం. తప్పకుండానా. యా, థ్యాంక్ యూ. నాకు వాస్తవానికి చాలా రోజుల నుండి రమేష్ అన్న తెలుసు అండ్ కోఇన్సిడెంట్గా ఇప్పుడు కలిసింది, ఇట్లా జరిగింది. ఈ తెలంగాణ ఛానల్లో నా గానాన్ని వినిపించినందుకు థ్యాంక్స్ అలాట్ అన్న. యా, తప్పకుండా శివ. ఇది మిత్రులారా ఇవాళ తెలంగాణలో మన గానం మన జూపాక శివతో. మళ్ళీ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.